వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ అనేది తెర మీదకి వస్తోంది, ప్రజలందరూ చూస్తున్నారు. విచారణ పేరుతో అధికారులకు కావచ్చు, బీఆర్ఎస్ మాజీలకు కావచ్చు వరుసగా నోటీసులు అనేవి వెళ్తున్నాయి. ఇప్పటికే అనేక మంది పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ కూడా చేశారు. మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకి నోటీసులు కూడా పంపించడం జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి ఇప్పటికే ఆయన విచారించడం జరిగింది. అసలు ఇంతకీ ఈ ఫోన్ ట్యాపింగ్ పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఉన్నతాధికారి అయినటువంటి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి ఎందుకు తెలంగాణకి తీసుకురాలేకపోతున్నారు? మాజీ ఎమ్మెల్యేలకి నోటీసులు సరే, అసలు వ్యక్తుల్ని పట్టుకోగలుగుతుందా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, లేదంటే ఇలానే కేసుని సాగదీసుకుంటూ వెళ్తారా? కేసులో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది అంటూ గతంలో చేసినటువంటివి ఆరోపణలు మాత్రమేనా? లేదు నిజంగానే ఉంటే వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయడం లేదు? ఎందుకు అరెస్టులు జరగడం లేదు? ప్రచారానికి మాత్రమే ఎందుకు పరిమితం అవ్వాల్సి వస్తోంది? 10 ఏళ్ల పాటు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అన్నటువంటి ఒక అనుమానమే కాదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటపడిన తర్వాత అసలు సూత్రధారులు పాత్రధారులు దీంట్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలిగా చట్టపరంగా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నట్లయితే, ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడుతున్నట్టయితే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఒక పోలీస్ అధికారి కొంతమంది మీద నిఘా పెట్టాలి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి అనేటువంటి ఒక చర్యకు వెళ్ళేటప్పుడు దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? కోర్టుకు వెళ్ళాలి, మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మేము ఫలానా వ్యక్తుల్ని ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటున్నాము, దీనివల్ల ప్రభుత్వం నడిపించడానికి ఆటంకం ఉంది, లేదంటే ప్రజల్లో ఈ అల్లర్లు రేపేటువంటి అవకాశం ఉంది, వీళ్ళు నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి దానికి తగ్గట్టుగా లిఖితపూర్వకంగా వాళ్ళకి పర్మిషన్ అడగడానికి లెటర్ ఇచ్చి వాళ్ళు చెప్తారు అప్పుడు మీకు ఎన్ని రోజులు ఇలాగ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఎంతైనా గడువు అనేది ఉందా అని. దాన్ని కూడా మెన్షన్ చేసిన తర్వాత దానికి చాలా పెద్ద ప్రొసీజర్. అది ఏదో ఇష్టారీతిన ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతామంటే కుదరదు. కానీ ప్రభుత్వం మందే, అధికారం మందే, రాజుదలుచుకుంటే దెబ్బలకి కొదువా అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మాట. అలాగా గత 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత ఇష్టారీతిన జరిగింది అన్నటువంటి ఆరోపణలకి ధ్వంసమైనటువంటి ఆ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పరికరాలు, దొరికినటువంటి హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు అన్నీ కూడా, అలాగే పారిపోయినటువంటి ఉన్నతాధికారులు, ఇప్పుడు కన్ఫెషన్ ఇచ్చినటువంటి అధికారులు చెప్పేది ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము ఇదంతా చేశాము, కన్ఫెషన్ స్టేట్మెంట్ అయింది. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, లేదంటే ఇంకా పాలనాధిపతులే కావచ్చు, మరి వీళ్ళందరూ అరెస్ట్ ఎప్పుడవుతుంది? అంటే చేయలేకపోతుందా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది? వీళ్ళ జోలికి వెళ్ళాలంటే భయపడుతోందా? అధికారాన్ని చేతిలో పెట్టుకుని తప్పు చేశారు అన్నటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్ అంశం. సో మనతో ఇందులో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ పాలెటి వెంకటరెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సంధ్యారెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఎక్స్ఎమ్మెల్యే, అలాగే అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. అందరికీ నమస్కారం అండి. సంధ్యారెడ్డి గారు, ఫస్ట్ మీకే క్వశ్చన్. ప్రభుత్వంలో ఉన్నటువంటిది మీ కాంగ్రెస్ పార్టీ, అధికారులందరికీ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, తప్పులు ఏం జరిగాయి అన్నటువంటిది, అలాగే కేసు డీటెయిల్స్ అన్ని కూడా చూసుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో పేర్లు కూడా బయట పెట్టారు. ఇంకా కొంతమంది పేర్లు అయితే బయటికి రాలేదు. మరి ఎవరి ఆదేశాలతో చేశారు అన్నటువంటిది సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోన్ కాల్స్ ని ప్రతిరోజు కూడా, ప్రతి కాల్ ని కూడా విన్నారు అన్నటువంటివి కూడా చెప్తున్నారు ప్రభుత్వం నుంచి. మరి ఎందుకు వీళ్ళ అరెస్ట్ లో జాప్యం జరుగుతోంది? తప్పు చేస్తే ఎందుకు క్షమించి వదిలేస్తున్నారు? ఇంకా ఒకటండి, రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ ని తన చేతిలోకి తీసుకోరండి. గవర్నమెంట్ నడుస్తుంది, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటది, దానికి సపరేట్ గా ఉంటది, అది వాస్తవం, వాళ్ళే ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక బెడ్రూమ్ లో ఉంటే దాని కింద మంచాల కిందలు పెట్టేసి రికార్డులు వినడము చాలా కూడా. ఈ రోజు జైపాల్ యాదవ్ గారు కూడా ఈ రోజు కోర్టుకు హాజరు కావడం జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో. అందుకే కదా ఫామ్ హౌస్ లో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ కూర్చొని వీళ్ళందరినీ, అంటే సొంతం అధికారంలో ఉన్న సొంతం నేతలను కూడా టార్గెట్ చేశారు. అంటే అది ఇప్పుడు మనం చెప్పడం వేరు, మన కోర్టుకు కావాల్సింది ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 2 రకాలుగా, ఒకసారి అరెస్ట్, కవిత గారిని కూడా 2-3 సార్లు అరెస్ట్ చేద్దామని అరెస్ట్ వారెంట్ ఇస్తే హెల్త్ పరంగా బాగాలేదని, లేకపోతే ఇంకా వేరే వ్యక్తిగత పనులు ఉన్నాయని చెప్పేసి కొన్ని రకాలుగా చెప్పినట్టుంది. మనము ప్రతిదీ కూడా మీడియాకి ఇవ్వడం అనేది కూడా అది సాధ్యం కాదు. తప్పకుండా దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారో కంపల్సరీ కూడా అందరినీ కూడా శిక్ష అనేది పడొచ్చు, తప్పకుండా ప్రజల మధ్యలో తీసుకురావచ్చు.
అది నిరూపించుకోవాలి. నిజంగా మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అంటే నిరూపించుకోవాల్సిన బాధ్యతలో వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని చేతులకు తీసుకొని రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షలతోని అనేది ఉండదండి. ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా కూడా వ్యక్తిగత కక్షల ద్వారా పోయినాం అనుకోండి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా జరిగింది అనేది కూడా మీకు అందరికీ అర్థమైంది. ఒక్కటే కాదు, ఫోన్ ట్యాంపింగ్ వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. సరే, ఏది జరిగినా కూడా దానికి ఒక చట్టం ఉంటుంది, దాని ప్రకారంగా పోతారు తప్ప కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు గాడి తప్పింది తెలంగాణలో. కాబట్టి మీకు అధికారం ఇస్తే ప్రజలకి మంచి జరుగుతుందన్న, మాకు అందరికి బాగుంటుంది అన్న ఒక అంశంతో ఇలా తెలంగాణ ప్రజలు మాకు ఎందుకంటే రైతు బంధు కేసీఆర్ రైతు బంధు అన్నారు కదా, మరి కేసీఆర్ రైతు బంధు గ్రామాలలోనే, సిటీలో కాదు, మరి గ్రామాలలోనే ఎందుకు గెలవలేదు? భారీ మెజార్టీతో మా ఎమ్మెల్యేలు గెలిచిరండి. 100-200 ఓట్లతో కాదు, 20,000, 30,000, ఖమ్మంలో 59,000 మీరు చూసినారు కదా, కోదాడ, హుజూర్ నగర్, నల్గొండ, ఇవన్నీ 40, ఇక్కడ కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఈ రోజు బట్టి గారు చాలా మెజార్టీతో గెలిచారు. అంటే ఎంత వ్యతిరేకత ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క విషయంలో వాస్తవానికి పర్సనల్ భార్యాభర్తలు కూడా ఒకరు అనుమతి లేకుండా ముట్టుకోవద్దు అనేది ఒక రూల్ అనేది ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు, కామన్. అది మంచి అది ఉన్న వాళ్ళకి వాస్తవాన్ని కూడా మన భార్య అయినా మన భర్త అయినా కూడా తెలియకుండా మనం అది చేయడం అనేది రాజ్యాంగం మనకు ఒకరు కల్పించిన ఒక హక్కు. కాబట్టి అది కూడా కాలరాస్తూ ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికి మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారు, ఎందుకు వాళ్ళని రక్షిస్తున్నారు అంటే చెప్పింది మేమే కదండి. ఇప్పుడు ఎవరైనా అది కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఎవరైనా తప్పు చేసినప్పుడు ప్రజల ముందు బలాదురే, ప్రజలకు ప్రజాక్షేత్రంలో ఒక కోర్టు అని ఉంటదండి, మన అంతరాత్మకు ఒకటి ఉంటది, ప్రజాక్షేత్రంలో ఒక కోర్టు ఉంటది. తప్పకుండా అన్ని ఎవరెవరు మాట్లాడారు. మొన్న కూడా మీరు చూసారు, కొడంగల్లో జరిగిన సంఘటనలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధమే లేదన్నారు. కేటీఆర్ గారితో మాట్లాడింది అన్నారు. నేను ఏం చెప్తున్నానంటే అండి, ప్రజలను రెచ్చగొట్టాలి. ఈ సోషల్ మీడియా ఒకటి పేడెడ్ వాళ్ళకి ఒక సోషల్ మీడియాని పెట్టుకున్నారు, 10,000, 20,000 ఇచ్చి దాంట్లో పెట్టేసి ఇవాళ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. అలాంటి దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టేది ఉండదండి. ఇప్పుడు చట్టానికి ఎంత పెద్ద, ఇప్పుడు ఢిల్లీ సీఎం పోలేదా అండి, కేసీఆర్ బిడ్డ పోలేదా తివార్ జైలుకి? మంచి ఏమీలు వేరు, ఏ పార్టీలైనా కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేసిపోవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు పోవచ్చు, బీజేపీ వాళ్ళు పోవచ్చు, కానీ దానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఎవరైతే తప్పులు చేసిండ్రో, గతంలో ఎవరైతే చేసిండ్రో, ఇదే విషయం కాదు, ఎవరి విషయం లేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ రోజు కాదు, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడి 2 రాష్ట్రాలు పనిచేసుకుంటున్న నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా రెండింటికి హైదరాబాద్ అనేది ఉంది. అక్కడ ప్రభుత్వం ఇంకా ఇక్కడే ఉండి పనిచేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఆ రోజు కూడా చాలా చర్చనీయాంశం అయింది. ఏకంగా ముఖ్యమంత్రులు ఫోన్లే ట్యాప్ చేస్తున్నారా అన్నటువంటి ఆరోపణ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. అయితే ఇప్పుడు